దేవాది దేవునికి స్తోత్రము కలుగునుగాక. మార్చి 25 మండే. వాగ్దాన వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. Always give yourselves fully to the work of the Lord. प्रभु के काम में सर्वदा बढ़ते जाओ. అవును, దేవుని కార్యాభివృద్ధి యందు నిర్లక్ష్యం ఉండకూడదు, ముందుకు సాగాల. ఎలాగ చేయమంటున్నాడు? ఆసక్తితో. అయితే ఏ పని చేసినా కూడా ఆసక్తి లేకపోతే లాభం లేదు, ఆసక్తితో జరిగించాల. పౌలు గారు 1 కొరింథీ 13వ అధ్యాయము 8వ వచనములో, మరి ఒకసారి 1 కొరింథీ 3వ నాటువాడును నీళ్లు పోయువాడును ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకుంటాడు. అయితే కష్టపడాలా, కష్టానికి తగిన ప్రతిఫలము ప్రభు ఇచ్చేవాడు. అది పౌలు గారు 1 కొరింథీ 3:8 చెప్తున్నాడు. కీర్తనకాడు ఒక మాట రాస్తున్నాడు. 62వ కీర్తన 12వ వచనం, ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చేతున్నావు, కాగా కృప చూపుటయు నీది. దేవుడు వారి వారి కష్టానికి తగిన అన్యాయస్తుడు కాదు. దేవుడు న్యాయస్తుడు, న్యాయాన్ని జరిగించేవాడు. ఆయన ప్రతివానికి వాని క్రియలు బట్టి ప్రతిఫలమిస్తాడు. ఎవరు ఎలాంటి క్రియ చేశారో దానికి తగిన ప్రతిఫలం. మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 27 మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోతు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. వీళ్ళారా, ప్రతిఫలము కావాల, కష్టపడిన దానికి ఫలితాన్ని పొందాల. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో వేవేల కొలది ఆయన పరిచారకులు ఉన్నారు, కోట్ల కొలది మనుషులు ఆయనతో నిలుస్తారు. లోకానికంత తీర్పు తీర్చుటకై గ్రంథాలు తెరవబడతాయి. సోదరి సోదరుడా, గ్రంథములో మన పేరు లిఖించబడాలి. ఎవని పేరు జీవ గ్రంథములో లేదు వాడు అగ్నిలోనికి వెళ్తాడు. కాబట్టి ప్రభును అంగీకరించండి. అయితే నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. యేసుని మీ హృదయంలో స్వీకరించి ఆయన కొరకు జీవించి ఆయన నామాన్ని ఘనపరచండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా శ్రోతలంతా మీ కొరకు జీవించి బహుమానాన్ని పొందేదానికి కృప దయచేయండి. వారి కష్టాల్లో బాధలు ఆదుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.